హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంచెం నాకు ఫీవర్ ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఇవాళ ప్రోమో 6 అవర్స్ ఎగో వచ్చింది కదా, 5 మెంబర్స్ గిఫ్ట్స్ వస్తే దాంట్లో నబీల్కి అందరూ సపోర్ట్ చేస్తారు వాళ్ళ డాడీ ఫోటో రాగానే. ఎందుకంటే నబీల్ వాళ్ళ డాడీ చనిపోయాడు అన్నమాట. సో దానికి అందరూ సపోర్ట్ చేస్తారు. సీతకి అభయ్ అన్నయ్య, అదే అభయ్ ఉంటాడుగా, తను సపోర్ట్ చేస్తాడు. నిఖిల్ కూడా సపోర్ట్ చేస్తాడు. 2 మెంబర్సే గిఫ్ట్ తీసుకోవాలని ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నైనిక కూడా వాళ్ళ ఫ్రెండ్తో హీల్ అవడం వల్ల తను ఒక గిఫ్ట్ పంపుతాడు. తను బ్యాడ్ సిచ్యువేషన్లో తనతో ఉన్న పర్సన్ గురించి చాలా మిస్ అవుతుందన్నమాట. సో 2 మెంబర్స్కి ఆ ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇవాళ ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, నెక్స్ట్ డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు అనే దాన్ని బట్టి చూస్తే మెయిన్గా సీత కొంచెం డేంజర్ జోన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష డేంజర్ జోన్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి నైనిక కొంచెం ఓటింగ్ పోల్ అనేది తక్కువ ఉంది. అందరికన్నా ఫస్ట్ సేవ్ అయ్యేది, నేను ఎప్పటికీ చెప్పేది, విష్ణుప్రియకి ఓటింగ్ అనాలిసిస్ ఎక్కువ ఉంది. నాగమణికంటకి ఈసారి పెరిగింది, అంటే కంపారిటివ్ ముందు వారం కన్నా ఈసారి నాగమణికంటకి పెరిగింది. నిఖిల్కి అయితే ఇంకా చెప్పలేము, నిఖిల్ కూడా ఆల్రెడీ సేవింగ్ మోడ్లో ఉన్నాడు. నబీల్ ఆల్రెడీ నామినేట్ కాలేదు. సో విష్ణుప్రియ యష్మి కావాలని ఎట్లయితే టార్గెట్ చేసి విష్ణుప్రియని చేసిందో అంతే రకంగా యష్మికి ధీటుగా, అంటే ఓటింగ్ ఎనాలిసిస్ చూసుకుంటే విష్ణుప్రియ హైలో ఉంది. సో మిగతా వాళ్ళందరూ మామూలుగా ఉన్నారు. డేంజర్ జోన్లో ఉంది నైనిక. నెక్స్ట్ ఆదిగూడెం కొంచెం డేంజర్ జోన్లో ఉన్నాడు, కానీ మేబీ చెప్పలేం, వన్ డేలో ఓట్లు అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, తారుమారు అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో కొంచెం నాకు బాగాలేకపోవడం వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాను. స్టే ట్యూన్ నిక్కీ రియల్ టాక్స్. ప్రోమో కన్నా ముందుగా, అంటే ఎపిసోడ్ కన్నా ముందుగానే మన ఛానల్లో ఏదైనా వస్తుంది. కొంచెం నేను లేట్ పెట్టిన రియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పెడతాను. థ్యాంక్ యూ. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి.